దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మాటలు వినడానికి, ఆత్మీయంగా బలం పొందుకోవటానికి కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరు కూడా, ఆయన పాద సన్నిధిలో ఏకీభవించిన మీ అందరు కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి దినములలో, గడిచినటువంటి వారములో మనము రెఫీదీము అనుభవం అనేటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ రెఫీదీము అనుభవం ఒకవేళ మీరు మర్చిపోయి ఉన్నట్లయితే కర్మేలు అగ్ని అనేటువంటి టైటిల్ తోటి యూట్యూబ్లో ఆ ఛానల్లో ఈ అంశము అప్లోడ్ చేయబడింది. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీకు ఆ మాటలను, రెఫీదీం అనుభవాన్ని జ్ఞాపకం చేసి నేటి అంశము మనము ధ్యానం చేసుకుందాం. మూలాంశముగా మనం చూచినప్పుడు నిర్గమకాండము గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు విడసిరి. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేటి మన ధ్యానాంశము సీనాయి అనుభవం. ఈ సీనాయి అనుభవానికి రాక మునుపు ఇశ్రాయేలీలు ఎక్కడ నుండి వచ్చారు అంటే రెఫీదీము అనేటువంటి ప్రాంతము నుండి వారు సీనాయికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. వారు ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, బానిసత్వంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ బానిసత్వమును వారు తట్టుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు, వారి కన్నీరు చూచాడు. వారిని విడిపించడానికి మోషేను నాయకునిగా ఏర్పాటు చేసి హోరేబు పర్వతం మీద మోషేతోటి మాట్లాడి తన ప్రణాళికను దేవుడు మోషేకు వివరించి, నీవు వారిని ఐగుప్తు ప్రాంతం నుంచి కనాను ప్రాంతానికి నడిపించు అనేటువంటి మాట తెలియజేశాడు. నిర్గమకాండము గ్రంథం 3వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనము చదవచ్చు కదా, చదువుతూ ఉంటాం. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు, ఎర్ర సముద్రము దాటారు, ప్రయాణమై ముందుకు వెళతా ఉన్నటువంటి ఆ సమయమున మొట్టమొదటగా షూరు అరణ్యమునకు వాళ్ళు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. నిర్గమకాండము గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం తర్వాత మీరు చదవండి, జస్ట్ రిఫరెన్స్ చెప్తా ఉన్నా. అక్కడ వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి 3 దినములు నడిచారు, కానీ వాళ్ళకి త్రాగటానికి నీళ్లు లేవనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. ఆ మీదట 23వ వచనంలో తెలియజేసినటువంటి రీతిగా వారు మారా అనేటువంటి స్థలానికి వచ్చారు. అక్కడ నీళ్లు తాగాలనుకున్నారు, కానీ అక్కడ నీరు ఎలా ఉన్నదంటే చేదుగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చేదుగా ఉన్నటువంటి ఆ నీటిని దేవుడు మధురమైనటువంటి నీరుగా మార్చి, మీరు చదవండి 26వ వచనములో 25, 26 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ ఒక మొక్కను, ఒక చెట్టును చూపించి ఆ చెట్టును, ఆ మొక్కను ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ చేదుగా ఉన్నటువంటి నీరు మధురమైనటువంటి నీరుగా మార్చబడింది. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణమై రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. నిర్గమకాండము గ్రంథము 17వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. 17వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఈ సందర్భం మీరు చదివితే అక్కడ వారు దాహంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఇప్పుడు వారితో అంటున్నాడు, మోషే, నేను హోరేబులో ఉన్నటువంటి ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతానయ్యా. నీ చేతిలో కర్ర ఉన్నది కదా, ఆ కర్రతోటి నీవు ఆ బండ మీద కొట్టు, నేను నీకు వాటర్ ఇస్తాను, నీళ్ళు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ఆ రీతిగా చేసినప్పుడు
బండ నుండి నీరు ధారాళముగా వారికి, ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షలు 40 లక్షల మందికి, వారి పశువులకు అంతటికీ దాహాన్ని తీర్చాయి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముందుకు అంశంలోనికి వెళ్తా. ఇశ్రాయేలీలు వారు వెళ్ళేటువంటి సమయమున దాహమైనప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేయబడినటువంటి రీతిగా ఇశ్రాయేలీలను హోరేబులో ఉన్నటువంటి ఆ బండ వెంబడిస్తూ వచ్చింది. ఆ బండ ప్రభు అయినటువంటి క్రీస్తే అని ఆ వచనంలో వ్రాయబడింది కదా. అంటే ఆ బండ అనేటువంటిది కదిలినటువంటిదిగా ఉన్నది. హోరేబు పర్వతంలో మోషేకు దర్శనమిచ్చినటువంటి ఆ బండ ఇశ్రాయేలీల మార్గమంతా కూడా వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉంది. వారిని నడిపించింది. ప్రియా దేవుని బిడ్డలారా, వారికి తోడుగా ఉన్నది. ఆ బండ నేడు మనకు కూడా తోడుగా ఉంది. ఆ బండ ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు మనకు విమోచన కలుగు చేయటానికి శిక్షను అనుభవించి మరణాన్ని పొంది మరణాన్ని జయించి మరణపుళ్ళు విరిచి సమాధిలో ఉంచబడిన సమాధిని జయించి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి బయటకు వచ్చి పరలోకానికి వెళ్ళారు కదా. ఆ బండ సజీవునిగా ఉన్నది. నేటికి కూడా నీకు సహాయం చేయటానికి, నిన్ను ఆస్వాదించడానికి, నీ అవసరతలు తీర్చడానికి, నిన్ను లేవనెత్తటానికి. మనం అనుకుంటాం యేసయ్య నన్ను విడిచిపెట్టాడు, యేసయ్య నన్ను విడిచిపెట్టాడు, నా ప్రార్థన ఆలకించటంలా, నా ప్రార్థన ఆయన ఆలకించటంలా నాకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నారేమో. జాగ్రత్త, అది భ్రమ మాత్రమే. ఆయన నిత్యము మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మోషేతో అంటున్నాడు కదా, నేను విడవను నిన్ను అని. మోషేకు ఎలాగ తోడుగా ఉన్నాడు. మోషే తదనంతరము యెహోషువతో ఈ మాటే అన్నాడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా, నేను మోషేకు ఎలాగ తోడుగా ఉన్నానో, ఎలాగ ఆలోచననిచ్చి నడిపించానో, అదే రీతిగా నీకు కూడా తోడుగా ఉంటా. యెహోషువా, నువ్వు భయపడద్దు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం భయపడం. భయపెట్టేటువంటి ఆత్మ, భయపడటం అనేటువంటిది అపవాదికి సంబంధించినటువంటి లక్షణము. మనం భయపడం, మనం ధైర్యంగా ఉంటాం. ధైర్యము ప్రభువారి దగ్గర నుంచి మనకు లభించేటువంటిదిగా ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. భయపడుతున్నారా మీరు? ఏ విషయంలో భయపడొద్దు. మీ బిడ్డల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, మీ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ప్రియ యవనస్తులారా, మీ చదువుల విషయంలో, మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో ఎక్కడ మీరు భయపడద్దు. దేవుడు మీకు తోడుగా ఉంటే విజయాన్నే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు రెఫీదీములో ఆ బండలో నుండి వచ్చినటువంటి నీళ్లు తాగారు. అయితే ఆ 17వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు అమాలేకీయులు అక్కడ ఇశ్రాయేలుతోటి యుద్ధము చేశారు. యుద్ధము చేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అంతకు మునుపు వారు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చినటువంటి దినమున సమయమున యుద్ధ సన్నద్ధులుగా వచ్చినటువంటి వారు యుద్ధము చేయలా. దేవుడే వారి పక్షముగా ఉండి యుద్ధము జరిగించి విజయాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు కదా. కాబట్టి వారు ప్రతి సమస్యలో, యుద్ధం అంటే శత్రువులతో కాదు, ప్రతి సమస్య ఆహారం కొరకు పోరాడారు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారు పోరాడినటువంటి అనుభవంలోనే ఉన్నారు. మోషే మీద సణిగి గొణిగారు. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు ఆగిపోయారు? ముందుకు సాగిపోండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన దేవుడు మీతో కూడా చెప్తున్న మాట, ఆయన బిడ్డలుగా మీరు ఉండి ప్రార్థన చేస్తే విశ్వాసముతో ముందుకు కొనసాగండి.
ఎక్కడ మీరు ఆగిపోవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు. అమాలేకీలు వచ్చినట్లుగా మీకు యుద్ధం వచ్చేటువంటిది పరిస్థితి రావచ్చు, యుద్ధము కలవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము రెఫీదీము అనుభవంలో ఉండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనం చదివినటువంటి మూలవచనము నిర్గమకాండం గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనంలో వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చారంట. రెఫీదీం ప్రాంతం నుంచి బయలుదేరారు అంటే మనం ఎక్కడ ఉండాలి? మనం కూడా ఈ రెఫీదీము నుండి బయలుదేరాలి. ఐగుప్తులు మనం విడిచిపెట్టాము, ఇశ్రాయేలీలాగే విడిచిపెట్టాం. వారు రెఫీదీముకు వెళ్ళారు, మనం కూడా రెఫీదీముకు వెళ్ళాం. రెఫీదీము అనుభవం అంటే దేవుని యొక్క అభిషేకం పొందుకునేటువంటి అనుభవం, కృపావరములు పొందుకునేటువంటి అనుభవం, ప్రవచన వాక్కులు పొందుకునేటువంటి అనుభవం, ప్రవచనాలు పొందుకొని ప్రవచనములు చెప్పేటువంటి అనుభవం, అన్య భాషలు. చూసారా, ఈ అనుభవము రెఫీదీము అనుభవం. ఎందుకు మనం ఈ అనుభవంలో ఉండాలంటే అపోస్తులైన పౌలు ఎఫెసు సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా మనమందరం కూడా ఈ లోకనాథులతోటి ఆకాశమండలముందున్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడతాం. అవి కంటికి కనపడవు. కాబట్టి మనకు కావలసినటువంటి అభిషేకముతో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము అపవాదిని జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కంటికి కనబడితే శత్రువు మీద మనము పోరాడగలమేమో, కానీ మన కంటికి కనపడకుండా అదృశ్యంగా ఉండి పోరాడుతూ ఉన్నాడు అపవాది. వాడి కార్యాలు, వాడి తలంపులు, మనకొచ్చేటువంటి తలంపు ఎదుటి మనిషికి తెలియవు, కానీ ఆ తలంపులలో మనము పడిపోతే ఓడిపోయినట్లే కదా. అపవాది చేతిలో మనము ఓడిపోతూ ఉన్నాం. మన కంటికి కనిపించినటువంటి ఆలోచనలు, మన కంటికి కనబడనటువంటి తీరుగా అపవాదితో మనం పోరాడి ఓడిపోతూ ఉన్నాం. ఎన్నిసార్లు అనుభవంలో ఉన్నాం మనం ఓడిపోవటానికి దేవుడు మనలను ఐగుప్తు నుండి బయటికి విడిపించాడా? పాపము నుండి, శాపము నుండి విడిపించాడా? ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి ఎక్కడికి బయలుదేరారు? వారు కనానుకు బయలుదేరారు. కానీ రెఫీదీము మాత్రం వారి యొక్క మజిలీ కాదు. అలానే మన జీవితంలో ఈ అనుభవాన్ని, ఈ సందర్భాన్ని పోల్చుకుంటే, ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో ఉన్నటువంటి అంశాలను నూతన నిబంధన విశ్వాసులుగా ఉన్నటువంటి మన జీవితాలలో అవి కొన్ని దృష్టాంతములుగా దేవుడు మన ముందు వాటిని నిలిపి ఉంచాడు. మన ముందు కొన్ని ఉదాహరణలుగా ఉంచాడు. తద్వారా ఆ అనుభవం మనం పొందుకున్నప్పుడు, అలాంటి పరిస్థితిలో మనం నడిచినప్పుడు మనం ఎలా ఉంటామంటే కృంగిపోతాం. కష్టం వస్తే భరించలేనటువంటి పరిస్థితి, మన జీవితానికి నష్టం కలిగితే మనం తట్టుకోలేనటువంటి వాళ్ళంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏం చేసుకుంటామో మనకే తెలియదు కదా. ఏ ఆలోచన ఇటువైపు వెళుతుందో. కొంతమంది ఈ ఓటమిని ఒప్పుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడినటువంటి వారు, పాల్పడటానికి సిద్ధంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నేటి దినాలలో నూతన నిబంధన ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మన జీవితాలలో, అంటే ఐగుప్తును విడిచిపెట్టాం, పాపమును విడిచిపెట్టాం, మన ప్రయాణంలో ముందు కొనసాగుతూ రెఫీదీముకు చేరాం. మనం అక్కడ మనం పొందుకున్నటువంటి అనుభవము అభిషేకించబడినటువంటి అనుభవం. చూడండి, ఇశ్రాయేలీలు ఎలాగైతే రెఫీదీము అనుభవానికి వచ్చారో మనం కూడా ఐగుప్తు నుండి రెఫీదీమునకు వచ్చినటువంటి వాళ్ళంగా ఉన్నాం. కానీ మనం చదివినటువంటి మూలవచన ప్రకారంగా వాళ్ళు రెఫీదీములో నుండి కూడా బయలుదేరారు.
అవును కదా. రెఫీదీము నుండి వారు బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చారు. మనం కూడా రెఫీదీములో ఆగిపోకూడదు. అంశంలోనికి వెళ్తా ఉన్నాం. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మనము ఐగుప్తును విడిచి రెఫీదీమును కూడా విడిచి మనం బయలుదేరాలి. ఆగిపోతూ ఉన్నారు నేటి దినాన. అనుకుంటున్నారు నేను అభిషేకించబడ్డాను కదా, బండలో నుండి వచ్చినటువంటి నీటిని నేను తాగాను కదా, యేసయ్య మాట ప్రకారంగా నేను ఇక్కడి వరకు వచ్చాను కదా, ఇంకా చాలే అని ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు చాలామంది. నో దేవుని బిడ్డలారా, రెఫీదీం అనేటువంటిది నీ గమ్యము కాదు. అది నీ అసలైనటువంటి స్థానము కాదు. నువ్వు నివసించేటువంటి ప్రాంతము రెఫీదీము కాదు. అది రెఫీదీమే అయితే వాళ్ళు అక్కడ నుండి ఎందుకు బయలుదేరతారు? ప్రజలు, ఇశ్రాయేలీలు కదా. దేవుడు మోషేతో కూడా మాట్లాడిన సందర్భమున నేను నా ప్రజల మొర విన్నాను, వారి కన్నీరు చూచాను, వారి ప్రార్థన ఆలకించాను, వారిని విడిపించడానికి, వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నా అని మోషేతో మాట్లాడాడు కదా. అంటే వారిని విడిపించడం మాత్రమే కాదు, వారిని క్షేమకరమైన స్థలానికి కూడా నడిపించేటువంటి బాధ్యత నాదే. ఈ మాట దేవుడు అంటా ఉన్నాడు కదా. ఆ క్షేమకరమైన స్థలం ఏంటి అంటే సీనాయి కొండ, అనగా కనాను ప్రదేశం. ఆ కనానుకు వాళ్ళు వెళ్ళాలి, కనానుకు వెళ్ళాలి. అది వారి యొక్క గమ్యస్థానము. మన గమ్యస్థానం ఏంటి? మనం కూడా ఈ రెఫీదీము దగ్గర ఆగిపోతూ ఉన్నారు చాలామంది. కొంతమంది ఐగుప్తునే విడిచిపెట్టట్లా, పాపంలోనే ఉండిపోతూ ఉన్నారు. దేవుని యొక్క మాట విని, దేవుని కృపను బట్టి వారు పాపములను విడిచిపెట్టి దేవుని దగ్గర క్షమాపణ పొంది వాక్యానుసారముగా బాప్తిజం పొంది ముందుకు కొనసాగినటువంటి వారు కొంతమంది ఐగుప్తుని విడిచిపెట్టి మార్గంలోనే ఆగిపోతున్నటువంటి వారు మరికొంతమంది. రెఫీదీముకు వాళ్ళు చేరటంలా కొన్ని సంఘాలలో దేవుని యొక్క వాక్యము తెలియజేసినటువంటి రీతిగా దేవుని యొక్క అభిషేకమును గురించి ప్రార్థన చేయటంలా, దేవుని యొక్క అభిషేకం గురించి వారు వేడుకోవటంలో మొరపెట్టట్లా సంఘాలు ఈ రీతిగా వెనుకబడినటువంటి అనుభవంలోనే ఉన్నాయేమో. దేవుడు అభిషేకం అనేటువంటిది అవసరం కాకపోతే మేడగది మీద ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకిస్తాడు? యోవేలు ప్రవక్త ద్వారా తెలియజేయబడినటువంటి ఆ ప్రవచనాలు నాటి దినాన ఎందుకు నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు? వారందరూ కూడా ఎందుకు అగ్ని చేత అభిషేకించబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళారు? అది సంఘానికి అవసరమనే కదా. వారు ఆ మీదట వారు జరిగించినటువంటి పరిచర్య ఎలా ఉంది ఆలోచన చేయండి. అంతకు మునుపు పేతురు యేసుక్రీస్తు వారు నాకు తెలియదని అబద్ధం చెప్పాడు 3 సార్లు. కానీ ఆ పేతురే అభిషేకం పొందుకున్న తర్వాత నేను చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా దేవుని యొక్క మాటలు ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని యొక్క అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనలను అభిషేకించినప్పుడు మన శక్తిని పొందుకుంటాం, ధైర్యం పొందుకుంటాం. మీరు ఇంకా పిరికివారుగా ఉన్నారేమో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెనుకడుగు వేస్తున్నటువంటి స్థితిలో మీ జీవితాలు ఉన్నాయేమో కదా. మీరు ఎక్కడైనా వెనుకడుగు వేస్తున్నారా అంటే అభిషేకం మీలో లేదేమో. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
అభిషేకము పొందుకునేటువంటి అనుభవము రెఫీదీము అనుభవం. అక్కడ నుండి కూడా మనం బయలుదేరాలి. సీనాయి పర్వతం దగ్గరకు, అరణ్యమునకు వాళ్ళు ఎలాగ వెళ్ళారో మనం కూడా వెళ్ళాలి. ఆగిపోవద్దు ప్రియదేవుని బిడ్డలారా. చాలామంది నేటి దినాన ఈ అనుభవం పొందుకోకుండా, సీనాయి అనుభవం అనేటువంటిది రుచి చూడకుండా ఆగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటంలా, దేవుని సన్నిధిలో మొరపెట్టడంలా అంగలార్చాలి. నన్ను అభిషేకించు ప్రభువా, వరములతో నన్ను నింపు నాయన, కృపావరములు నాకు కావాలి ప్రభువా. అన్య భాషలతో మాట్లాడి నిన్ను స్తుతించాలి, నీతో డైరెక్ట్గా నేను మాట్లాడేటువంటి అనుభవం, అన్య భాషలు నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ప్రార్థన చేయాలి, అంగలార్చాలి, దేవుని యొక్క పాదాలు పట్టుకొని గోజాడాలి. అప్పుడు దేవుడు మీ పట్ల కనికరం చూపించి మిమ్మల్ని లేవనెత్తుతాడు, ప్రవచన వరం అనుగ్రహిస్తాడు. మన కృపావరములు కొరింథీ పత్రికలో వ్రాయబడినటువంటి రీతిగా మనం వాటిని పొందుకుంటాం. దేవుడు వాటిని మనకు తన చిత్తానుసారముగా పంచిపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. వెనుదిరిగి చూడొద్దు. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే, మనకు ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఈ లోక అవసరాల కంటే ముఖ్యమైనటువంటి వాటి కొరకు మనం ప్రార్థన చేయటంలా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం, బలం పొందుకుంటున్నాం. ఆ బలమును మనం స్థిరపరచుకోవాలంటే అభిషేకం కొరకు ప్రార్థన చేయండి మీరు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మలను బలపరిచి బహుగా మిమ్మలను వాడుకుంటాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 7 సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడు లేఖ వ్రాయించి ప్రతి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒకటి ఉన్న తెలుసా? సంఘములతో ఆత్మ తెలియజేసేటువంటి మాట, ఆత్మ చెప్పుచున్నటువంటి మాట, చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినేటువంటి అనుభవంలో ఉండాలి. ఆత్మ చెప్పేటువంటి మాటలు. నేటి దినాన నిర్లక్ష్యం కలిగినటువంటి స్థితిలో విశ్వాసులు ఉంటా ఉన్నారు. విశ్వాసులకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. రెఫీదీము అనుభవంలో ఉన్నటువంటి వారందరూ విశ్వాసులే. రెఫీదీము మీ మజిలీ అంతవరకే, గమ్యము మాత్రము కాదు. మనం ప్రయాణమై వెళ్ళేటప్పుడు అనేక స్థలాల్లో ట్రైన్ కానీ బస్ కానీ మన కారులో వెళ్ళినా ఆగి టీ తాగి వెళ్తూ ఉంటాం. అది మజిలీ అంతే, గమ్యం కాదు. మనం వెళ్ళాల్సినటువంటి స్థలం వేరొకటి ఉన్నది. నేను రెఫీదీంకి వెళ్ళాను కదా అని ఆగిపోవద్దు, అన్య భాషలు పొందుకున్నాను కదా అని ఆగిపోవద్దు. కానీ నువ్వు సీనాయి దగ్గరికి వెళ్ళాలి. ఈ అనుభవంలో నువ్వు నిలిచి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనం దాని కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. మనం ఏం ప్రార్థన చేస్తామంటే, నాకు ఆరోగ్యం కావాలి, నాకు వ్యాపారం కావాలి. మనము దేవుని స్వరమును విని ఆ వినగలిగేటువంటి చెవుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారా? లోకరీతి ఆశీర్వాదం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. నన్ను సీనాయి ప్రాంతానికి నడిపించు ప్రభువా. రెఫీదీములో నేను ఆగిపోయి ఉన్నామేమో, రెఫీదీములో నేను అది గమ్యంలాగా ఆగిపోయి ఉన్నామేమో, కానీ నన్ను నడిపించని మనం ప్రార్థన చేయాలి. మోషే దేవుని యొక్క మాట విని నిర్గమకాండం గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరము మీదకు దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. దేవుడు ఎక్కడ నిలిచాడు? సీనాయి కొండ మీదకు దేవుడు శిఖరం మీద నిలబడినటువంటి వాడుగా, శిఖరాగ్రం మీద దేవుడు దర్శించినటువంటి వాడుగా ఉన్నాడు. మోషే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి, ఏ ప్రాంతం అయితే దేవుడు నిలిచి ఉన్నాడు, యెహోవా పర్వత శిఖరం మీదకి
రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినటువంటి రీతిగా మనం ఆ ఉన్నత స్థలమునకు, ఆ శిఖరాగ్రానికి మనం ఎక్కి వెళ్ళాలి. ఇది సీనాయి అనుభవం. చాలామంది పాపాన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి రెఫీదీముకు వచ్చారు. అక్కడే అభిషేకం పొందుకుని ఆగిపోతూ ఉన్నారు. కానీ సీనాయి కొండ ఎక్కితే దేవుని ముఖ దర్శనాన్ని చూడగలం, దేవుని యొక్క మాటలు వినగలం. సీనాయి కొండ ఎక్కినట్లయితే దేవునితోటి మనం సహవాసం చేసేటువంటి వాళ్ళముగా, ఆయన దీవెనలు పొందుకోవటానికి, ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకోవటానికి, ఆయన ముఖ దర్శనం చేసుకోవటటువంటి ఆ ఉన్నతమైనటువంటి అనుభవం మనం పొందుకుంటాం. ఎక్కడున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరు రెఫీదీంలోనే ఆగిపోయారా? వద్దు, మీరు ఉన్నత స్థలమునకు రావటానికి దేవుని సన్నిధికి రండి. దేవునితోటి ఆ రెఫీదీము అనుభవం తర్వాత మీరు బయలుదేరండి. యుద్ధ సన్నద్ధులుగా ఉండండి. మీకు ఎదురైనటువంటి ప్రతి శోధనను జయిస్తే మీరు సీనాయి దగ్గరకు వెళ్ళేటువంటి అనుభవంలో ఉంటారు. ఈ అనుభవం కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ అనుభవం పొందుకోవటానికి అందరూ కూడా ఆసక్తిగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, మరొకసారి మమ్మల్ని అందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకొని మీ మాటలు మేము వినడానికి కృపనిచ్చారు. సీనాయి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. మేము ఐగుప్తుని విడిచిపెట్టామేమో, రెఫీదీము దగ్గరకు వచ్చామేమో. రెఫీదీము అనుభవంలోనికి మమ్మల్ని నడిపించారు, మీరు అభిషేకించారు, మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. కానీ రెఫీదీము దగ్గరే మేము ఆగిపోతే ఆత్మీయముగా మేము ఫలభరితముగా ఉండలేము. కనుక మేమందరము ఒక ఉన్నతమైనటువంటి అనుభవం పొందుకోవటానికి సీనాయి అనుభవాన్ని మాకు దయచేయండి. ఎస్ లార్డ్. ఆయన ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ అనుభవాన్ని మీరు దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో, ప్రభువా సమస్యలతో ఉన్నారో, ప్రభువా వారందరికీ తోడుగా ఉండి వారికి విజయాన్ని మీరు దయచేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరినీ ప్రత్యేకంగా యవ్వన బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. వారి జీవితాలను స్థిరపరచండి. క్రీస్తు అనేటువంటి బండ మీద వారు తమ జీవితాలను కట్టుకోవడానికి నిత్యము వారికి సహాయం చేసి నడిపించమని, ఆయన స్పాన్సర్ చేసిన బిడ్డను కూడా మీరు తోడుగా ఉండి నడిపించి దీవించమని ప్రతి ఒక్కరిని మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి బలపరచి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.